హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఈరోజు మనం స్పాట్ చేస్తున్న వ్లాగ్ వచ్చి డే 9th వ్లాగ్. చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్. 21 వ్లాగ్స్ ఇన్ 21 days ఛాలెంజ్లో డే 9th చాలా మంచి అన్బాక్సింగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెస్టేజ్ ఆస్ట్రో నియో గ్రైండర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో మా మమ్మీ వాళ్ళది పాత గ్రైండర్ ఉండేది, సో అది ఖరాబ్ అయిపోయింది. సో ఈ గ్రైండర్ అయితే మేము బుక్ చేశాము అమెజాన్ నుంచి. మనకి 2630 రూపీస్ అయితే పడింది, ఆఫర్లో అయితే వచ్చింది. సో ప్రజెంట్గా అయితే రేట్ 3000 చేంజ్ ఉంది. సో మనకు ఆఫర్ ఉంటే 2600లో వచ్చేసింది. కింద లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ద్వారా కొనుక్కోండి, చాలా తక్కువ ధరలకు మీకు వస్తుంది. అసలు ఫస్ట్ ఈ కొత్త గ్రైండర్ కొనే ముందు ఒకసారి పాత గ్రైండర్ గురించి మా మమ్మీని అడిగి తెలుసుకుందాం. మమ్మీ, పాత గ్రైండర్ అసలు ఎన్ని సంవత్సరాలు వాడినావు నువ్వు? అది 15 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. 15 సంవత్సరాలు? అమ్మా, అప్పుడు ఎవరు కొన్నారు? మేమే కొనుక్కున్నాం, డాడీ కొన్నాడు. ఎవరు కొంటారు అంటే కొంతమంది గిఫ్ట్స్ ఇస్తారు కదా, మీ డాడీ వాళ్ళు ఇట్లా పెళ్ళిలో పెట్టుడు అట్లా చేసుడు. అప్పుడు గ్రైండర్లు ఎక్కడి నీ పెళ్ళి అప్పుడు ఏది లేదు, గ్రైండర్ లేదు, ఏది లేదు. అంటే తర్వాత అయినా కూడా ఏం లేదు, మేమే కొనుక్కున్నాం. ఎన్ని మంచిగా పని, అంటే 15 సంవత్సరాలు అంటే మంచిగానే పనిచేసింది. ఏం కంపెనీ గ్రైండర్ అది? మ్యాగీ కంపెనీ. మ్యాగీ అంటే లోకల్ మంచి కంపెనీ అది. మ్యాగీ అంటే మ్యాగీ ఉంటుంది కానీ లోకల్ కాదు, గ్రైండర్ కంపెనీ పేరు. అప్పట్లో మ్యాగీ అనే కంపెనీ. ఎట్లా ఖరాబ్ అయింది అది అసలు? ఇక అవి చాలా రోజులే అరుగుతున్నాయి, బ్లేడ్లు గిన్నెలు పనిచేస్తలేవు. అది సతాయిస్తుంది చాలా. అందుకే ఇక కొత్తది తీసుకుందామని బుక్ చేయమన్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది కొత్తది. సో అమెజాన్లో బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. వితిన్ 1 day డెలివరీ వచ్చేసింది అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉంటే. సో ఇప్పుడు ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాము. చాలా మంచి గ్రైండర్ ఇదైతే. చాలా రివ్యూస్ చూసి మనమైతే బుక్ చేశాము. గ్రైండర్ కొనే ముందు యాక్చువల్గా అయితే మనము ఆ మోటార్ ఉంటుంది కదా గ్రైండర్లో, ఆ మోటార్ ఎన్ని వాట్స్ దో చూసి కొనాలి. సో మనకి 400 వాట్స్ది కూడా ఉంటుంది, 500, 550, 700, 750, 1000 అలాగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మోటార్ వాట్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో మినిమమ్ ఒక 4 members ఫ్యామిలీ కానీ ఎబో ఫ్యామిలీ కానీ ఉంటే మాత్రం తప్పకుండా మీరు మినిమం 750 వాట్స్ది తీసుకోండి. ఎందుకంటే మీకు మోటార్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రైండర్లో. సో గ్రైండర్ రన్ కావాలంటేనే ఆ మోటార్ సరిగ్గా పనిచేస్తేనే గ్రైండర్ అనేది సరిగ్గా పనిచేస్తుంది. సో మీరు తక్కువ వాట్స్ది తీసుకున్నారనుకోండి, తొందరగానే స్ట్రక్ అయిపోవడము, ఆ బ్లేడ్స్ అనేవి అరిగిపోవడము, గ్రైండర్ పాడు కావడము, హీట్ అవ్వడము, ఇవన్నీ జరుగుతాయి. సో మినిమం మీరు 750 వాట్స్ అయితే వెళ్ళండి. సో కొంచెం లాంగ్ లైఫ్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మేము కూడా అందుకే చూజ్ చేసుకున్నాం 750 వాట్స్ది. అలాగే ఇది ఏంటంటే దీంట్లో 3 స్టీల్ జార్స్ వస్తాయి, ఒక జ్యూస్ జార్ వస్తుంది. అలాగే ఇది దీంట్లో బ్లేడ్స్ కూడా S టైప్ వస్తాయి. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాక్స్లో నుంచి అంతా అన్బాక్సింగ్ అయితే చేసేసాము. సో మనకైతే గ్రైండర్ మంచిగా బ్లూ కలర్లో వచ్చింది. అలాగే క్యాప్స్ అయితే అన్ని బ్లాక్ కలర్లో వచ్చేసాయి. మనకు టోటల్గా 4 జార్స్ వచ్చింది. ఈ జార్ వచ్చి ఫ్రూట్ జ్యూసెస్కి. నెక్స్ట్ ఈ చిన్న జార్ వచ్చి చట్నీలకి, చట్నీస్ ఏమన్నా టమాటా చట్నీ, పల్లి చట్నీ చేసుకుంటాం కదా, దానికోసం యూజ్ చేయాలి. అలాగే ఇది వచ్చి వెట్, అంటే లైక్ ఇడ్లీ పిండి, దోశల పిండి పడతాం కదా, దానికోసం యూజ్ చేయాలి పట్టడానికి. ఇది వచ్చి లైక్ ధనియాల పౌడర్, కొబ్బరి పౌడరు, అలాగే పల్లీల పౌడరు అలాగా చేసుకోవడానికి, అంటే డ్రై ఐటమ్స్ గ్రైండ్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే అలాగే మనకి 2 years వ్యారంటీ అయితే వచ్చింది గ్రైండర్ పైన. సో 2 years వరకు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా సర్వీసింగ్ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళే
రిపేర్ చేసి ఇస్తారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా మంచిగా సాలిడ్గా, ఈ ప్లాస్టిక్ అయితే సాలిడ్గా ఉంది. అలాగే మనకి పవర్ కేబుల్ కూడా చాలా దొడ్డుగా మంచిగానే వచ్చింది, 3 పిన్ ప్లగ్ ఇచ్చాడు. ఒకసారి శాంపుల్గా ఇప్పుడు ఏమన్నా పడతావా మమ్మీ? పట్టాలి. సో ఏం పడతావు? ఇలా ఏకాదశి కదా, మంచి రోజు అని పప్పును బియ్యం నానబెట్టినా. ఆల్రెడీ కొత్త గ్రైండర్ వచ్చిందని అప్పుడే నానబెట్టేసినావు దోశల పిండికి. ఇది తెలుసు కదా ఏదేది ఎప్పుడు వాడాలనో. ఇది టమాటా పచ్చడి సరిపోతుందా? గిన్నె పట్టాలి చట్నీలకి సరిపోతుందా? చట్నీలకి లేదు అంటే అయితే సరిపోతుంది. ఇప్పుడు 4-5 మీరు వస్తే ఇంట్లో సరిపోతుంది అంటే ఇది పట్టాలి వెట్టుది. ఇది పచ్చి అంటే లైక్ వాటర్ పోసి పట్టేటి అయితే ఇది యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఎక్కువ జనాలు ఉంటే. సరేనా? సరే ఇప్పుడు ఇడ్లీల పిండి ఏంటిది, ఏం పిండి? దోశల పిండి. సో దోశల పిండి అయితే ఇది పట్టు. అదే పొడి అయితే ఇవి పట్టాలి. చట్నీలకు అయితే ఇది, ఫ్రూట్ జ్యూస్లకి ఇది. ఓకే, ఇప్పుడు దోశల పిండి పడదాం ఫ్రెండ్స్. చూద్దాము ఒకసారి రన్ చేసి చూద్దాము. బాగుంది, రన్ చేసి చూద్దాము ఎట్లా వస్తుందో, అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఏదైనా కొత్తది మెకానికల్ వస్తువు కొనుక్కుంటే మాత్రం ఫస్ట్ పూజ చేసి దాన్ని అయితే స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడైతే గ్రైండర్కి పూజ అయితే చేస్తుంది మా మమ్మీ. పసుపు కుంకుమ పెట్టేసి అగరబత్తులు తిప్పేసి ఇంకా స్టార్ట్ అయితే చేస్తాం. జై మొత్తం మంచిగా రన్ కావాలి తల్లి. పిండిలు రుబ్బితే మెత్తగా అయిపోవాలి. ఒకటేసారి దిప్పుడుతోనే డ్రర్రు అని దిప్పుడుతోనే మంచిగా నడవాలి. మరి చేతనయ్య బుక్ చేసిండు మరి. సో ఫస్ట్ అయితే దోశలు పడదామని వెట్ జార్లో అయితే దోశలోకి రైస్ అలాగే ఏమేమి వేస్తున్నావు? పప్పు బియ్యము నానబెట్టిన ఇలా పడతా అని. ఓకే, సో ఇప్పుడు పట్టేద్దాం, ఎట్లా వస్తాయో చూద్దాం. జార్ అయితే చాలా పెద్దగానే ఇచ్చాడు, మంచిగా ఉంది అని. ఇంకా పెట్టేసాయి మమ్మీ. పొద్దున్నే అడిగింది మా చెల్లె పట్టినారే అని. ఓపెన్ చేసిర్రా అంటే చేయలేమే అని అన్న. పెట్టు. సో స్పేస్ కూడా చాలా తక్కువలో తీసుకుంటుంది, ఎక్కువ స్పేస్ అయితే తీసుకోవట్లేదు. చిన్న డిజైన్ చాలా బాగా ఇచ్చాడు, బాగా పెద్దగా కూడా లేదు. ఇంతకుముందు పాత గ్రైండర్ అయితే చాలా పెద్దగా ఉండేది, ఇట్లా ఎల్ షేప్లో వచ్చేది. సౌండ్ కూడా నార్మల్గానే వస్తుంది, మరీ ఎక్కువ సౌండ్ కూడా రావట్లేదు. సో ఇప్పుడు 3 నెంబర్ మీద యూజ్ చేస్తున్నాము. సౌండ్ అయితే నార్మల్గానే వస్తుంది, మరి ఎక్కువ అయితే రావట్లేదు. రివర్స్ కూడా వేసుకోవచ్చా? రివర్స్ కూడా అనొచ్చు మమ్మీ. ఒకసారి రివర్స్ అన్నీ వదిలిపెట్టు అట్లా. సో రివర్స్ కూడా మనము అన్నీ వదిలిపెట్టుకోవచ్చు. 1 నెంబర్ ఇది 1 నెంబర్ 2 3. మనకి ఇక్కడ సైడ్స్లో చిన్న హోల్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మోటార్ లోపల రన్ అవుతుంది కదా, దాని బయటకు వెళ్ళి హెయిర్ అనేది బయటికి వస్తుంది. మమ్మీ ఎట్లా దంగిందే? మంచిగానే మెత్తగా అయిపోయిందిగా, తొందరగానే. పాత గ్రైండర్ కన్నా ఈ గ్రైండర్ ఇది బాగానే అయింది పాత దానికన్నా. లాస్ట్ వచ్చింది నాకు పట్టలేకపోయినా. సో ఈ గ్రైండర్లో తక్కువ టైంలోనే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతకుముందు కొంచెం టైం ఎక్కువ తీసుకునేది, కొంచెం కావాలి. ఇంకా లైట్గా మరలో ఒక్కసారి పెడితే సరిపోతుంది ఇక. ఓకే ఫ్రెండ్స్, మనకి టోటల్గా 4 జార్స్ వచ్చాయని చెప్పాను కదా. ఒక్కొక్క జార్లో అయితే ఒక్కొక్క బ్లేడ్ స్ట్రక్చర్ అనేది ఇచ్చారు. సో మనకి చట్నీ జార్లో వచ్చి 2 బ్లేడ్ ఇచ్చారు. అలాగే మనకి వెట్ జార్లో వచ్చి 6 బ్లేడ్ ఇచ్చారు. అలాగే డ్రై జార్లో వచ్చి 4 బ్లేడ్ ఇచ్చారు. అలాగే ఫ్రూట్ జ్యూస్లో కూడా 4 బ్లేడ్ ఇచ్చారు. సో ఈ బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. ఇట్లా తాకితే, ఫింగర్తో తాకితే తెలిసిపోతుంది ఎంత షార్ప్నెస్ అనేది ఉంది అనేది. అలాగే మనకి గ్రైండర్లో ఇంకొకటి స్పెషల్ ఫ్యూచర్ కూడా ఉంది. ఇది అన్ని గ్రైండర్స్లో కూడా ఉంటుంది. ఏంటంటే గ్రైండర్ పట్టుకునేటప్పుడు మధ్యలో కనుక ఓవర్లోడ్ అయ్యి స్ట్రక్ అయిపోయింది అనుకోండి, సో ప్రతి గ్రైండర్లో ఇలాగ కింద ఒక రెడ్ కలర్ బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే మొత్తం గ్రైండర్ అనేది రీసెట్ అయిపోతుంది. మళ్ళీ మనము యాజ్ యూజువల్గా రన్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి ఫ్యూచర్ మంచిగా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఇట్లా పెట్టి ఇట్లా జరిపితే కూడా జరగట్లేదు. అదే నార్మల్గా గ్రైండర్స్ అయితే ఇలా జరిగిపోతాయి, కానీ ఇక్కడ ప్రతి ఒక్క
కార్నర్లో రబ్బర్ గ్రిప్స్ అనేవి ఇచ్చారు, చాలా చక్కగా ఇచ్చారు. అలాగే కింది నుంచి కూడా ఎయిర్ పోవడానికి హోల్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్, మా గ్రైండర్ ఒక రివ్యూ అండ్ అన్బాక్సింగ్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ కామెంట్స్ ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వండి. సో మీ కామెంట్స్ బట్టి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. సో మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో అనేది షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.